హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. బ్రెడ్తో గులాబ్ జామ్స్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. బ్రెడ్ని సగం బ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ పైన లేయర్ తీసేసుకొని బ్రెడ్కున్న సైడ్స్ అన్నీ కూడా బ్రౌనిష్ ఉంటుంది కదా, అంతా కూడా కట్ చేసేసుకోవాలి. అంటే వైట్ మాత్రమే ఉండాలండి. ఇట్లా బ్రెడ్ అంతా కూడా సైడ్స్ కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చాలా సింపుల్ అండి ఈ బ్రెడ్ గులాబ్ జామ్ చేసుకోవడం. బ్రెడ్ అంతా కూడా ముక్కలు ముక్కలుగా చేసేసుకొని ఇందులో కొంచెం అంతా ఒక పాలు వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు తీసుకున్న బ్రెడ్ని బట్టి ఎక్కువ వేసుకోకండి, జిగురు వచ్చేస్తుంది, అంటే జార్ వచ్చేస్తుంది. లైట్గా వేసుకొని ప్రెస్ చేసుకునే కొద్దీ ఇట్లా స్మూత్గా బ్రెడ్ సరిపడినంత పిండిలాగా తయారైపోతుంది. చూసారు కదా, ఇట్లా ఒకసారి బాగా కలిపేసుకొని మెదుపుకుంటూ బ్రెడ్ అంతా కూడా పిండి మిశ్రమం లాగా చేసేసుకోవాలి. ఇక్కడ నాకు జార్ అయింది, ఇంకో బ్రెడ్ యాడ్ చేశానండి, కాబట్టి అంతా కూడా స్మూత్గా సరిపోయింది. మీరు జస్ట్ ఒక 3-4 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొలత ప్రకారం. ఇప్పుడు ఇదంతా కూడా బాగా పిండిలాగా రౌండ్గా అయిపోయింది. చుట్టేసుకొని పక్కన పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చేతికి కొంత నెయ్యి అప్లై చేసుకొని ఇలా బాల్స్ కింద చుట్టేసుకోవాలి. సేమ్ గులాబ్ జామ్స్ ఎట్లా అయితే మనం చేసుకుంటామో అలాగా గులాబ్ జామ్ మిశ్రమాన్ని రెడీ చేసేసుకోవాలి. మనకి కావాల్సిన సైజులో బాల్స్ అనేవి చేసుకోవచ్చు. ఇవి చాలా స్మూత్గా ఉన్నాయండి, అట్లానే ఉండాలి. ఇలా బాల్స్ అన్నీ చుట్టేసుకున్న తర్వాత ఇక గులాబ్ జామ్కి కంటెంట్ రెడీ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద 1 కప్పు వాటరు, కప్పు పంచదార వేసుకొని పాకం రెడీ అవుతుంది. ఇంకో పొయ్యి మీద డీప్ ఫ్రై చేసుకుందాము. పంచదార అంతా కూడా బాగా కరిగి ఒక పాకం పట్టాలి కదా, కాస్తంత చిన్న మంట మీద పెట్టుకుందాము. షుగర్ కరిగే వరకు కాస్త స్పూన్తో కలుపుతూ ఉన్నామనుకోండి, త్వరగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు వేరే కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జామ్ పిండి లేకుండా ఇంట్లో అప్పటికప్పుడు ఎవరైనా గెస్టులు వచ్చిన క్షణాల్లో మనము బ్రెడ్ ఉంటే చాలు ఇట్లా సింపుల్గా గులాబ్ జామ్స్ చేసుకోవచ్చండి. చాలా స్మూత్ అండ్ టేస్టీగా ఉంటాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసింది, పంచదార పాకం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గులాబ్ జామ్స్ అన్నిటినీ పాకంలో వేసేసుకుందాం రండి. మరి చూసారు కదా, ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. పాకం అంతా కూడా తయారైపోయింది, చూసారుగా బబుల్స్తో వచ్చేసింది. ఇప్పుడు మనం వేసేసుకొని ఒక రౌండ్ తిప్పేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. బాగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా గులాబ్ జామ్స్ అన్నీ కూడా పాకంలో మూరి బాగుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్లో వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ బ్రెడ్ గులాబ్ జాము చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు కదా, మీరేమంటారు మరి నాకు కామెంట్ చేసేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.